హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈవినింగ్ స్నాక్ ఏదైనా స్వీట్‌గా తినాలనిపిస్తూ ఉందా? అయితే నేను చూయించిన విధంగా బ్రెడ్‌తో స్నాక్ చేసుకొని చూడండి. జస్ట్ 10 మినిట్స్‌లోనే ఈ రెసిపీ రెడీ అయిపోతది. మీకు పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. మొదటగా మనకు కావాల్సినంత బ్రెడ్ తీసుకొని నేను చూయించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ఒక్కొక్క బ్రెడ్ పీస్ వేసుకొని రెండు వైపులా కాలే విధంగా కాల్చుకోవాలి. ఇక్కడ మనము బ్రౌన్గా వచ్చేలాగా కాల్చుకోవాలండి. నెయ్యి త్వరగా హీట్ ఎక్కుతుంది కనుక కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి. అన్నీ ఈ విధంగా నేను చూపించిన విధంగా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి 1½ కప్పు వాటర్ వేసుకొని వాటర్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే కాస్త మరిగాక 3/4 కప్ షుగర్ కూడా వేసుకొని మెల్ట్ అయ్యే వరకు గరిటెతో కలుపుకోవాలి. ఇది షుగర్ మనకి సిరప్ లాగా ఉంటే చాలు, మనకేం తీగ పాకం అవసరం లేదండి. షుగర్ సిరప్ రెడీ అయ్యాక ఇందులోకి మనము వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకొని ఇక్కడ స్టవ్ ఆపేసుకోండి, లేదంటే బ్రెడ్ చాలా మెత్తగా అయిపోతుంది. అన్ని బ్రెడ్ ముక్కలకి సిరప్ పట్టేలాగా అన్నిటిని ముంచుకొని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కాజు బాదం రెండు వేసుకొని 75% గ్రైండ్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. అంటే అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉండాలి, అందుకే 75% అని మాత్రం చెప్పాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని చికెన్ పాలు పోసుకొని బాగా మరిగించుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ కాంచిన పాలే వాడుతున్నాను, అందుకే ఎక్కువ మరగట్లేదండి. వేడయ్యాక మనము గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మొత్తమే ఇందులోకి వేసుకొని గడ్డలు లేకుండా పాలల్లో బాగా కలిసిపోయే విధంగా లో ఫ్లేమ్లో పెట్టి కాంచుకుంటున్నానండి. అప్పుడు బాదము కాజు కూడా స్లోగా ఉడుకుతాయి. ఇప్పుడు కాస్త చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు కుదిరితే బాదంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, లేదంటే ఇలాంటి క్రషర్ ఏదన్నా ఉంటే క్రష్ చేసుకోండి. ఇలా క్రష్ చేసుకొని పక్కన ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి బ్రెడ్ పీసెస్ వేసుకొని బ్రెడ్ పీసెస్ పైన మనము పాలతో తయారు చేసుకున్న దాన్ని వేసుకొని బాదం గ్రైండ్ చేసిన పీసెస్తో మనము గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా హెల్దీదే, ఇది పాలు బాదము కాజుతో చేసినదే కదా, బ్రెడ్ కదా అండి అంటారేమో. కావాలంటే మీరు బ్రౌన్ బ్రెడ్ కూడా యూస్ చేసుకొని చేయొచ్చు. టేస్ట్ మాత్రం ఎటువంటి తేడా ఉండదు. ట్రై చేసి చూడండి.